హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ ముందుగా దేవీ శరన్నవరాత్ర 7వ రోజు శుభాకాంక్షలు. ఈ రోజు అనగా ఆదివారం, షష్ఠీ తిథి, జ్యేష్ఠ నక్షత్రం. అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారికి ప్రీతికరమైనవి శనగపిండితో చేసిన బూందీ లడ్డు కానీ, శనగపిండితో చేసిన ఏదైనా లడ్డును కానీ సమర్పిస్తారండి. అలానే కదంబం కూడా వండి ఈ అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడతారండి. నేనైతే శనగపిండితో లడ్డూలను అయితే చేశాను. ఈ లడ్డూలను ఎలా చేయాలో ఒకసారి అయితే వీడియోలో చూసేయండి. ముందుగా 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నానండి. దీన్ని ఒకసారి అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల దాంట్లో ఏదైనా పలుకులు లాంటివి కానీ ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. సో అందువల్ల జల్లించుకుంటే పిండి అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది. ఇలా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని శనగపిండి వేయించుకోవడానికి వీలుగా ఉండేట్లు ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నెయ్యి అలానే నూనె అయితే వేసుకోవాలండి. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఈ రెండింటికి కలిపి 1/2 కప్పు వచ్చేలా చూసుకోవాలి. వీటిని ప్యాన్లోకి వేసుకుని ఇది హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. 1 నిమిషం పాటు హీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి ముందు జల్లించి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దానిని కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడైతే బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉంటాయి. శనగపిండిని మొత్తానికి దీంట్లోకి వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో మనం పిండిని వేసుకున్న తర్వాత నెయ్యి అనేది ఈ పిండి మొత్తం పీల్చేసుకుంటుంది. చూసారు కదా ఏ విధంగా గట్టిగా అయిపోయిందో. కొద్దిసేపు ఈ శనగపిండిని వేయించుకుంటూ ఉండాలి. అప్పుడు పచ్చివాసన పోయి ఈ పిండి అనేది వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. సో చూసారు కదండి, పిండి అనేది కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. అలానే మనం వేసిన నెయ్యి కూడా బయటకైతే రిలీజ్ అవుతూ ఉంది. ఇలా నెయ్యి బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ వేయించుకోవాలండి. లేకపోతే ఈ లడ్డు అనేది అంత టేస్ట్గా అనిపించదు. సో ఇలా ఫ్రై అవ్వాలి. అలానే నెయ్యి కూడా బయటికి రిలీజ్ అవుతూ ఉండాలి. అప్పటి వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగా పంచదారను అయితే ఇలా మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఈ శనగపిండిలోకి అయితే వేసుకుని కలుపుకుని 1 నిమిషం పాటు ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకున్నాను. ఇది మొత్తం చల్లారి పెట్టుకోవడం కోసం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. ఒక 10 నిమిషాలు దీన్ని అట్టే పెట్టేస్తే పిండి అనేది చల్లగా అయిపోతుంది. ఇలా చల్లగా అయిన తర్వాత మనం హ్యాండ్తో ఈ పిండిని అంతటిని వీడియోలో చూపిస్తున్నట్టుగా మెదుపుకుంటూ ఉండాలి. అప్పుడైతే చపాతీ డౌలా అయితే రెడీ అవుతుంది. సో చూసారు కదా, చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనకి కావాల్సిన సైజులో లడ్డూల్లా అయితే చేసుకోవాలండి. ఇవన్నీ చేసుకునే లోపుగా అమ్మవారి గురించి కొద్దిగా అయితే తెలుసుకుందాం. ఈ అమ్మవారు ఆదిపరాశక్తి యొక్క రౌద్ర రూపం, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులకు స్వరూపం. అమ్మవారిని పూజించడం వల్ల తమలో ఉన్న దుర్గుణాలు అలానే దురలవాట్లు తొలగి జ్ఞానాన్ని, శక్తిని ప్రసాదించమని కోరుకుంటారు. ఈ అమ్మవారు చండు, మూఢుడు అనే రాక్షసులను సంహరించిన అవతారంగా ఈ రూపం ప్రసిద్ధి చెందింది. ఇంతేనండి, అమ్మవారి గురించి నాకు తెలిసిందైతే చెప్పాను. అలానే ఈ లోపు మన లడ్డూలు కూడా రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చాలా తక్కువ టైంలో శనగపిండితో లడ్డూలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. రెసిపీ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.